మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఉదయకాల సమయంలో మీకందరికి కూడా శుభోదయం తెలియజేస్తున్నాం. ఇంతవరకు కూడా పాట ద్వారా మనం ప్రభువుని మహింపరుస్తూ వచ్చాం. మన దేవుడు ఆత్మ స్వరూపి గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనను వ్రాయబడిన ప్రకారము కొన్ని నిమిషాలు ఆరాధన కొరకై పరిశుద్ధమైన బ్యాగ్ ఉంచుకొని మాట్లాడుకొని తలంపులు చూసుకొని మనం ప్రభువును ఆరాధన చేస్తూ వస్తాం. రండి. కీర్తన 56 కీర్తన గ్రంథము కీర్తనల గ్రంథము 56వ కీర్తన 10వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుంటాం. కీర్తన 56వ కీర్తన 10వ వచనాన్ని ఆరాధన సహాయం కొరకై ధ్యానం చేస్తూ వస్తాం. తీసిన వారు అందరూ కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. కొంతమంది చదివారు, ఇంకా చదవలేదు అందరు పరిపూర్ణంగా. అందరు కలిసి చదవన్నప్పుడు ఏం చేయాలా? అందరు కలిసి చదవాలి. నాకంటే మీ స్వరం గట్టిగా వినిపించాలా? ఓకే, మళ్ళీ చదువుకుంటాం. దేవుని బట్టి యెహోవాను బట్టి దేవుడు మన కొరకే లేఖన భాగం దీవించునుగా. సహాయం కొరకు ప్రభు చూద్దాం. మోకరించాలి అలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమును జీవగల మా దేవ, ఈ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన దివ్య నామములో ఈ పరిశుద్ధమైన పాదములు కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ ప్రభువా, 2022వ సంవత్సరములో గతించిన జనవరి మాసం అంతా కూడా మీరు కాపాడి ప్రతి విధమైన శోధన ఆటంకాలు మీరు తొలగించి ప్రాణం ప్రాప్తము జీవం మీరు మాకు అనుగ్రహించి మా 2వ మాసంలో మొదటి ప్రభు దినముగా నీ మందిర ఆవరణంలో ఎల్షద్దాయిలో పురుణ్ణి ఆరాధించడానికి ఆరాధికులుగా మిమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభు దినము చూడలేక మాకంటే గొప్పవారు, ఐశ్వర్యవంతులు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, ధనధనికులు ఈ లోకాన్ని విడిచిపెడుతూ వచ్చినారు. ప్రభు కానీ మేము శ్రేష్ఠులము, ప్రభు జ్ఞానం కాదు కానీ అల్పులను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా యొక్క ఆయుష్కాలను మీరు పొడిగించి ఈ దినానికి కూడా నీ మందిర సహవాసములు చేరిని ఆరాధించడానికి కొరకై ప్రభువును చేర్చిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నా. మా రాజైన హిజ్కియా సెలవిచ్చిన రీతిగా సజీవులే కదా అని స్తుతిస్తారు. ఈ దిన సజీవులు ఉన్నాయి, నేను స్తుతిస్తున్నాననేటువంటి ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని మీరు ఉంచుతూ నా విధానం బట్టి నీ కొందరము చెల్లిస్తూ ఉంటున్నా. దయల దేవ, మరొకసారి నీ ప్రజల మధ్యలో మా ప్రభు మీరు ఇచ్చిన శేషం మధ్యలో ప్రభు మీరు నిలబెట్టడానికి ఇష్టపడుతూ వచ్చిన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. మరల నీ పాసనను జ్ఞాపకం చేసుకొని ప్రభు ఆరాధన కొరకు ముందుకు తీసుకున్న లేఖన భాగాన్ని దీవించండి. ప్రభు మా నిమిత్తమే జ్ఞాపకం చేసుకొని మా కొరకులది, మా ఆత్మీయ అవసరత కొలది ప్రభు మీరే మాతో మాట్లాడుతురండి, దర్శిస్తురండి. మా ప్రభు సరి చేసుకొని వారిగా నేను ఆత్మతో సత్యముతో ఆత్మపూర్ణులకు నింపబడిన వారమై ఆరాధించగలుగుటకు కృప చూపించమని మా ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనబడని కనిపించిన చీకటి అంధకార శక్తులు బంధిస్తున్నాం. మీరు కూడా బంధిస్తురే. కరెంటును శబ్దయంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి.
రాగిలిన ప్రియులను బట్టి నీకు స్తోత్రాలు. రావాల్సినటువంటి వారిని, మార్గంలో ఉన్న వారిని, ప్రభు ఇంకా ఇంటిలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారిని మీరు దర్శించండి. 2 మందికి రావాల్సినటువంటి వారందరితో కూడా మీరు మాట్లాడి మా ప్రభు సమయం పోనీక సద్వినియోగపరచుకొనొచ్చు. ప్రభా ఆ దినోడు సమీపించి కొలది నీ కొరకే ఎక్కువ ఆసక్తి గల వారు మీరు జీవించడానికి మీరే కృప చూపిస్తారమని మా ప్రభు ప్రార్థన చేస్తుంటున్నాను. మీరు దాసును నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటండి. మా ప్రభు శిలోచారు మరుపరచండి, నన్ను ఖాళీ చేయండి, మీ వాక్యంతో నింపుతురండి. ప్రభా మీరే నాలో ఉండి ఆత్మస్వరూప దేవుడిగా నీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నామని మా ప్రభు ప్రార్థన చేస్తున్నాను. ప్రభు శిల రక్తం కిందకి తీసుకుని వస్తున్నాను, నన్ను ప్రోక్షించండి. ప్రభా నా పెదవులు తాగుతురండి. ప్రభా యెషయా ప్రభా పితృ పెదవగలిగినటువంటి వాడు నా స్వభావాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దగ్గర నుంచి కటాక్షించి మరలా నీ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి కారుణిపుతో ప్రభు నీ కొరకటువంటి పవిత్రుని పెదవులు గలవాడుగా నీ ప్రజల క్షేమం కొరకే జ్ఞాపకం చేసుకున్నామని మా ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మేము కూడిన మందిర స్థలం మంది ఆవరణమంతటినీ కూడా నీ పరిశుద్ధాత్మ ఆవరణ చేత నింపుతున్నామని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైన శ్రేష్టమైన సాయం బట్టి స్తుతిస్తూ మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామమున అడిగి స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. కీర్తన 56 10వ వచనం చదవండి. కీర్తన 56:10. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. ఈ కీర్తన దావీదు రాస్తూ ఉంటున్నాడు. రాయబడిన సందర్భము పైన సన్నక్షరాలతో రాయబడుతూ వచ్చింది. ఏ సందర్భములో దావీదు ఈ కీర్తన రాస్తూ వచ్చాడు? సన్నక్షరాలతో రాయబడింది, చదవండి. ప్రధాన గాయకునికి అను రాగం మీద పాడదగినది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన అను పరమగీతము. దావీదుకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు తను తప్పించిన విధానాన్ని బట్టి ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఇందులో 13 వచనాలు ఉన్నాయి. ఈ 13 వచనాలలో కూడా ఆరాధన కొరికినటువంటి శ్రేష్టమైన వాక్యము 10వ వచనము 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. దావీదు తన కలిగిన భయాలను బట్టి, తనకు కలిగినటువంటి ఆ యొక్క శోధనను బట్టి, తనకు కలిగినటువంటి ఆ యొక్క శ్రమలను బట్టి ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు దావీదుని విడిపిస్తూ వచ్చాడు. తద్వారా ఇప్పుడు దావీదు ప్రభుని మహింపరుస్తున్నాడు, ప్రభుని ఘనపరుస్తున్నాడు, ప్రభుని ఆరాధిస్తున్నాడు. తను విడుదల చేసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ 10వ వచనంలో మనం చూడగలుగుతూ వస్తే ఇక్కడ చక్కని వాక్యం రాయబడుతూ ఉంది. ఏమని రాస్తున్నాడు దావీదు? దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుడేంటి? వాక్యం ఏంటి? దేవుణ్ణి బట్టి ఏం చేస్తానంటున్నాడు? వాక్యాన్ని కీర్తించడం. వాక్యమును కీర్తించడం ఏంటి? ఇక్కడ మనం ఆలోచించదగితే, ఎప్పుడైనా ఆలోచించారా? చదువుతూ వచ్చినప్పుడు మీ పర్సనల్ డివోషన్లో కానీ, మీ వ్యక్తిగత జీవితాల్లో కానీ, ఎప్పుడైనా ఆరాధన సమయాల్లో ఈ వాక్యం ఎప్పుడైనా మీకు తగిలిందా? ఈ వాక్యం ఎప్పుడైనా మీరు గ్రహించారా? దేవుణ్ణి బట్టి ఏం చేశాడంట? ఆయన వాక్యమును
కీర్తించాడు. దేవుడు ఎవరు? వాక్యం ఎవరు? దేవుడన్నా ఒకటే, వాక్యము అన్నా ఒకటే. వాక్యములో లీనమైంది దేవుడు, దేవునిలో లీనమైనటువంటిది వాక్యం. అది ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి బట్టి ఎవరిని కీర్తిస్తున్నాడు? వాక్యాన్ని కీర్తిస్తున్నాడు. దేవుడు అనగా ఇక్కడ ఎవరు అంటే తండ్రి. ఎవరంట? తండ్రి. వాక్యము అనగా కుమారుడైన యేసుక్రీస్తు. కుమారుడైన యేసుక్రీస్తు. కనుక దేవుణ్ణి బట్టి ఇప్పుడు ఎవరిని కీర్తిస్తున్నాడు? యేసుక్రీస్తుని కీర్తిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవునికి ఏం తీసుకుని రావాలి? కీర్తిని తీసుకురావాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి దేవునికి మహిమను తీసుకొని రావాలి. యేసుక్రీస్తు ప్రభును బట్టి ప్రభును ఘనపరిచే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభును బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉంటూ రావాలి. అది అంటాడు కీర్తనగా దావీదు అంటాడు, నా శ్రమలలో నేను ఏవైతే మొరపెడుతూ వచ్చానో ఆ జవాబు ఇచ్చినట్టు దేవునికి, వాక్యాన్నమైనటువంటి దేవుణ్ణి నేనేం చేస్తున్నాను? కీర్తిస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కానీ దేవునిలో ఉన్నటువంటి వాక్యము ప్రత్యేకించబడి ఆ వాక్యము శరీరధారుడిగా మన మధ్యకు నివసిస్తూ వచ్చాడు. 14వ వచనములో, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు వాక్యం ఏమైందంట? శరీరము ధరించుకుందంట. వాక్యము రక్తమాంసములుగా మార్చబడుతూ వచ్చింది. వాక్యము ఇప్పుడు రక్తమాంసంలోనికి మార్చబడుతూ వచ్చింది. ఇప్పుడు వాక్యము రక్తమాంసములు కలదై ఈ లోకానికి వచ్చి మానవ పాప పరిహారార్థమైన భయములో నుండి మనల్ని విడిపించడానికి ఆ వాక్యమే ఏమైంది? శరీరముగా మార్చబడింది. అది కూడా దావీదు అంటాడు, ఈ వాక్యము శరీరముగా లోకానికి రాకమునుపే, ఈ వాక్యము శరీరానుసారముగా ఓ లోకంలో జన్మించక మునుపే, ఈ వాక్యము శరీరము ధరించుకోక మునుపే దావీదు ఇక్కడ వాక్యమును గూర్చి ఏం చేస్తున్నాడు? కీర్తిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని స్మరిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని గణపరుస్తూ ఉంటున్నాడు. ఈ వాక్యమును హెచ్చిస్తూ ఉంటున్నాడు. ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉంటున్నాడు. ఈ వాక్యమును గూర్చినటువంటి ఆలోచన సంభావన కలిగిన వాడుగా దావీదు తన ఆత్మీయ జీవితంలో ప్రభుని గణపరిచిన వాడుగా ఉంటున్నాడు. కానీ ఈ వాక్యము ఇప్పుడు ఏమైందంట? శరీరధారిగా మార్చబడుతూ వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నందున అనగా నశింప చేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించట కొరకై ఆయన కూడా వాక్యమైన దేవుడు రక్త మాంసములు ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే అక్కడ రాయబడింది, జీవితకాలం అంతయు కూడా ఏ భయంలో ఉన్నాడు మానవుడు? మరణ భయము. జీవితకాలం అంతా కూడా దేనికి లోబడిపోయినాడు? మరణమునకు లోబడ్డాడు. మరణానికి భయపడుతూ ఉన్నాడు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ ఏం పుట్టుకుంది? ఏమండి, ధైర్యంగా తిరుగుతున్నారా? బయట ధైర్యంగా సంచరిస్తున్నారా? 2019కి ముందు 18, 17, 16, 15 సంవత్సరాల్లో 19 తర్వాత మానవుడు ఏమైపోయినాడు? ఇప్పుడు అప్పుడున్నటువంటి ఫ్రీనెస్ మానవుల్లో లేదు. అప్పుడు ఫ్రీగా సంతోషంగా ఎక్కడ పడితే అక్కడ హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు. కానీ 2019 తర్వాత మానవునికి ఏం పట్టుకుంది? మరణ భయం పట్టుకుంది. ఎక్కడ ముట్టుకుంటే ఏమవుతుందో ఏమో, ఎక్కడ పట్టుకుంటే ఏమొస్తుందో ఏమో తెలియదు. బయటికి వెళ్ళి ఎక్కడన్నా ఏదైనా పట్టుకున్న తర్వాత ఏం వాడుతున్నారు? శానిటైజర్. అంతకుముందు శానిటైజర్లు కేవలం డాక్టర్ల దగ్గర ఉండేటి. ఏమండి, అది కేవలం డాక్టర్లే వాడేవారు, నర్సులు వాడేవారు,
ఓన్లీ ఆఫీసర్స్ దగ్గరే ఉండేది శానిటైజర్. ఇప్పుడు సామాన్య యుద్ధకు కూడా వచ్చేసింది. అది సామాన్య యుద్ధకు కూడా వచ్చేసింది. కారణం ఏంటి? మరణం అనేది అంత భయంకరమైనది. మరణం అనేది అంత భయంకరంగా మనిషిని ఏం చేస్తుంది? పట్టి పీడిస్తూ ఉంది. దీనికంటే భయంకరమైన మరణం ఒకటి ఉంది, అదే పాప మరణము. యోహాను రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. యోహాను 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేస్తున్నారంట? పొందలేకపోతున్నారు. మానవుడు పాపము చేసిన కారణాన్ని బట్టి ఆ పాపం ఎక్కడ తీసుకుని వెళ్ళిందంటే భయములోనికి తీసుకుని వెళ్తూ వచ్చింది. పాపము చేసిన కారణాన్ని బట్టి మానవుడు భయభీతులు కలిగిన వాడుగా జీవిస్తూ ఉన్నాడు. ఈ భయం నుంచి విడిపించటానికి, ఈ భయం నుంచి తొలగించటానికి, ఈ భయములో నుంచి విడుదల చేయటానికి వాక్య స్వరూపునుడు దేవుడు నరశరీరుడికి ఈ లోకానికి వచ్చి నా పాపమును భరించి మన కొరకే కలసిన రక్తమును కారుస్తూ వచ్చాడు. అందుకే రోమాలో చివరి వచ్చి మనం చూద్దాం రండి. రోమి రాసిన పత్రిక 23వ అధ్యాయం చివరి వచ్చినాం. అట్లన రాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ధర్మశాస్త్రము ఏంటిది? ధర్మశాస్త్రము వాక్యము దేవుని యొద్ద నుంచి వస్తే, ధర్మశాస్త్రం ఎవరి యొద్ద నుంచి వచ్చింది? మోషే యొద్ద నుంచి వచ్చింది. మోషే ధర్మశాస్త్రం ఇస్తూ వచ్చాడు, దేవుడు మనకు వాక్యాన్ని ఇస్తూ వచ్చాడు. అయితే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోతూ వచ్చిందో అది వాక్యం ఏం చేసింది? స్థిరపరిచింది. అందుకే రోమా 8 మనం చూస్తాం. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. రోమా 8:2 వచనం. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను ఏం చేసిందంట? విడిపించెను. నన్ను విడిపించెను. ఎక్కడి నుంచి విడిపించింది? పాపమునికేముంది? ఒక నియమం ఉంది. ఆ పాపము యొక్క నియమములో నుండి నన్ను ఏం చేసిందంట? విడిపిస్తూ వచ్చింది. ఎవరు విడిపించారు? ధర్మశాస్త్రం మనం విడిపించలేదు కానీ ఎవరు విడిపించారు? దేవుని యొక్క వాక్యం మనల్ని విడుదల చేస్తూ వచ్చింది. అందుకని అంటాడు, పాప నియమముల యొక్క మరణములో నుండి ఏం చేసిన? నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రము పాపము నుంచి మానవుని విడుదల చేయలేకపోతూ వచ్చింది. ధర్మశాస్త్రము పాపములో నుండి మానవునికి విడుదల కలిగించడానికి రక్త ప్రోక్షణము చూపిస్తూ వచ్చింది, కానీ దాన్ని పరిపూర్ణము చేయలేకపోతూ వస్తూ వచ్చింది. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రం అంతటిని కూడా క్రీస్తు యేసు యొక్క రక్తములో దాన్ని విమోచించబడటానికి కొరకై వాక్యమయున్న దేవుడు, ఇప్పుడు వాక్యానుసరమైన దేవుడు శరీరం ధరించుకొని మానవునికి ప్రత్యక్షమైనట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే మనం పాట పాడతాం కదా, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కనుక దేవుడి యొక్క వాక్యము ఎవరి దగ్గరికి వచ్చిందంట? యాకోబు యొద్దకు వచ్చింది. దాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో అది వాక్యము స్థిరపరిచింది. ఆ వాక్యము ఎవరంటే
ఆ వాక్యం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేసినాడంటే అది నివసిస్తూ వచ్చినాడు. మానవాధారుడుగా మానవ శరీరాకారములో ప్రభువైన యేసుక్రీస్తు వారు పాప మరణముల నియమములో నుండి మనం విడిపించడానికి, మరణం యొక్క దాసత్యము నుంచి విడిపించటానికి, మరణ భయములో ఉన్నటువంటి వారిని విడిపించటానికి వాక్యమైన దేవుడు శరీరం ధరించుకొని నీ నా పాపముల కొరకై ఆయన కలవశిలో మరణించి సమాధి చేయబడి మరలా 3 దినం మృత్యుంజయుడై తిరులేస్తూ వచ్చినాడు. అది మనం చూస్తూ వస్తాం కదా. ఎఫెసీ 2:1 ఏం రాయబడింది? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఏమైపోయినామంటే మనం పాపముల చేత చనిపోయినాం. మన పాపం మనం చంపేస్తూ వచ్చినాయి. మన పాపం మనం వెలగొడుతూ వచ్చింది. మన పాపం మనం దోషారోపణ చేస్తూ ఉంది. మన పాపం మన మీద ఏలుతూ ఉంది. అందుకే సంఖ్యాకాండంలో అంటాడు, ఎవరిని పాపం వానిని ఏం చేస్తాంట? ఎవరిని పాపం వానిని పట్టుకొనును. ఒక దినము పాపం నిన్ను నేరస్థాపన చేస్తుంది. ఒక దినం పాపం నీకు నిలబెడుతుంది. ఒక దినం పాపం నిన్ను రూపిస్తుంది. మోషే చేసినటువంటి ఆ యొక్క చిన్న నేరాన్ని బట్టి మోషే మరణించిన తర్వాత మోషే యొక్క దేహము కొరకై ఎవరు వచ్చినారంట? ఎవరు వచ్చారు? మోషే ఎంత గొప్ప దైవజనుడు. మోషే తన ప్రజలను, ఇశ్రాయేలుని ఐగుప్తులో నుంచి విడిపించినటువంటి వాడు. అంతేకాదు, ఐగుప్తు యొక్క ధనమును, అల్పకాలము పాపభోగమును అనవించడం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏం చేసినాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకున్నటకు యోగ్యుడు కాదని ఏం చేసినాడు? ఐగుప్తును విడిచిపెట్టి వచ్చేసాడు. ఇంత గొప్ప దైవజనుడు మరణించిన తర్వాత ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడు. రండి, యూదా పత్రిక 9వ వచనం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 9వ వచనం. అయితే ప్రధాన దూత మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. దైవజనుడైన మోషే మరణించినప్పుడు ఎవరు వచ్చిందంట? అపవాది కూడా వచ్చిందంట. దేనికోసం వచ్చింది? మోషే యొక్క శరీరం నిమిత్తమే వచ్చింది. ఈ శరీరం నాది. మళ్ళీ ఈ దైవజనుడు ఏం పాపం చేశాడు? ఇంత గొప్ప దైవజనుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి 5 కాండాలు ఇజ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి గొప్ప దైవజనుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి గొప్ప దైవజనుడు, 40 పగలు 40 రాత్రులు సీనాయి పర్వతం మీద దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తి. అంత మాత్రం కాదు కానీ 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి ఆ గొప్ప దైవజనుడు మరణించినప్పుడు ఎవరు వచ్చినారంట? అపవాది వచ్చి నిలబడ్డాడంట. దేని కొరకు? శరీరము కొరకు. మోషే యొక్క శరీరము కొరకు అపవాది వచ్చి నిలబడ్డాడు అక్కడ. ఇప్పుడు మిఖాయేలు అపవాదితో మాట్లాడుతూ ఉంది. తీర్పు తీర్చడానికి తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగా. కానీ మిఖాయేలు ఇప్పుడు అపవాదితో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు మోషే ఏం చేసి ఉంటాడు? మరి మోషే ఏం పాపం చేశాడు? మరి మోషే ఏ పాపం చేస్తే అపవాది వచ్చి అంత గొప్ప దైవజనం ముందు వాదించడానికి గల కారణాలు ఏంటి అని చూడగలుగుతూ వస్తే, మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఒక ఐగుప్తుని చంపేశాడు. ఐగుప్తుని చంపేసి ఇసుకలు ఏం చేశాడు? పూడ్చిపెట్టేశాడు. ఇప్పుడు అపవాది చూపిస్తుంది, ఇదిగో మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు, రాజకుమారుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? నరహత్య చేశాడు. ఆ నరహత్య చేయించింది
ఎవరు? నేనే. ఆ నరహత్య చేయించింది ఎవరు? నేనే. కాబట్టి ఆ శరీరము నాదే. ఏమండి, ఇప్పుడు అపవాది అంటుంది మికాయేలుతో, మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తుని చంపించింది నేనే, ఆ కోపం పుట్టించింది నేనే. కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి. కానీ ఐగుప్తులో మోషే నరహంతకుడిగా మార్చబడడానికి కారణము నేనే జయించిన ఆ పాపాన్ని. అంతేకాదు, సీనాయి పర్వతం పైనుంచి 2 రాతి పలకలు తీసుకుని వస్తున్నటువంటి మోషే ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని మరిచిపోయి ఆ యొక్క దూడను విగ్రహముగా చేసుకొని దాని ఎదుట సాగిలపడి నమస్కరించి ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చిన దేవుడవు నీవే అని దాని ఎదుట వారు చిందులు వేస్తూ వచ్చినప్పుడు మోషే ఉగ్రుడైపోయి తన చేతిలో ఉన్న 2 రాతి పలకను ఏం చేశాడు? కింద పడి పగలగొట్టేశాడు. 2 రాతి పలకలు. ఎవరిచ్చారు అవి? దేవుడే ఇచ్చాడు. దేవుని చేతితో రాయబడిన నిబంధన పలకలు. దేవుని వ్రేలితో రాస్తూ వచ్చాడు మొదటి పలకలు. ఆ 10 ఆజ్ఞలు దేవుడే స్వయముగా సీనాయి పర్వతం మీద రాసి మోషేకిచ్చాడు. అయితే ఇజ్రాయేలు చేసినటువంటి ఆ ఘోరమైన పాపాన్ని బట్టి ఇప్పుడు సీనాయి పర్వతం మీద నుంచి దిగి వస్తున్నటువంటి మోషే ఆ ఘోరాన్ని చూచి ఏం చేసినాడు? దేవుని యొక్క 2 రాతి పలకలని పగలగొట్టాడు. నెంబర్ 2. నెంబర్ 3, దేవుడి చేత అభిషేకించబడిన ఇజ్రాయేలును ఏమన్నా తెలుసా? ద్రోహులారా అన్నాడు. దేవుని చేత అభిషేకించబడినటువంటి వారిని ఏ మనుషుడు దూషించడానికి వీలు లేదు. కొన్నిసార్లు మనం కూడా దైవజనులని విశ్వాసులని నోటికొచ్చినట్టు ఏం చేస్తాం? మాట్లాడతాం. దానికి తగినటువంటి తీర్పు ఒక దినాన మనం పొందవలసినట్టు వారమై ఉన్నాం. అదే కీర్తనకారుడు దావీదు అంటున్నాడు 39 కీర్తనలో, నా నోటికి మాట రాకమునుపే అది నువ్వు ఎరిగి ఉన్నావు అంటాడు. నాకు తలంపు పుట్టకమునుపే నువ్వు దాన్ని గ్రహించి ఉన్నావు అంటాడు. 139వ కీర్తన మొదటి 3 వచనాలు. 139వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. కనుక దావీదు అంటాడు, మాట నా నాలుకకు రాకమునుపే నేను ఏమైతే మాట్లాడతానో, నేనేం మాట్లాడబోతున్నానో, నేనేం సంభాషించబోతున్నానో ఆ ఫలంపు, ఆ మాట, ఆ ఉచ్చారణ నువ్వు ముందే గ్రహించి ఉన్నావు. అందుకంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకున్నాను? మాస్క్ పెట్టుకున్నాను. దావీదు ఎప్పుడో చెప్పాడేమని, నీ మూతికి చిక్కం పెట్టుకోమన్నాడు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకున్నాను? చిక్కం పెట్టుకుని ఉన్నాను అంటాడు. చిక్కము అంటే అదే మాస్క్. అప్పుడే పెట్టుకుంటే ఈరోజు పెట్టుకోవాల్సిన అవసరము ఉండేది కాదు అండి. అప్పుడేగిన పెట్టుకుని ఉంటే ఈరోజు మనకు మాస్క్ శరీరంలో ఒక అవయవం ఎగస్ట్రా వచ్చి ఉండేది కాదు. ఏంటి ఆ చిక్కము? అది దేవుని యొక్క వాక్యం. వాక్యం మన నోట్లో ఉంటే, ఆ వాక్యం మన నోట్లో ఉంటే మనం పాపము చెయ్యం, పాపానికి దాసులము కాలేం. అయినప్పటికీ కూడా శరీరం మనం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేసి పాపమునకు లాగేదిగా ఉంటూ ఉంది. అది కూడా మోషే యొక్క మరణించిన తర్వాత అపవాది వచ్చి నేరస్థాపన చేస్తూ ఉంది, నేరస్థాపన చేస్తుంది. అంత గొప్ప దైవజనునే ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు ఎదుట అపవాది
తీర్పు తర్కిస్తే మరి నీ నా పరిస్థితి ఏంటి? మరి నీ విషయం నా విషయం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా? ఆరాధిస్తున్నా మంచిదే, ప్రభువులో పాలు పొందుతున్నా మంచిదే, ఉపవాస ప్రార్థనలు ఉంటున్నా మంచిదే, అన్ని ప్రార్థనలో పాల్గొంటున్నా మంచిదే. నిజముగా క్రీస్తు యేసు యొక్క రక్తము చేత మనం పవిత్రపరచబడినటువంటి వారమై అపవాదికి చోటు ఇవ్వకుండా నిజముగా బహు జాగ్రత్తగా జీవించగలిగిన ఆత్మీయ అనుభవంలో మనం ఎదగలుగుతూ ఉంటున్నామా? అందుకే ఈ వాక్యము శరీరము ధరించుకొని మనకు రావాల్సిన శిక్ష అంతటి కూడా తన దేహం మీద వేసుకొని మనం విడుదల చేస్తూ వచ్చింది. ఎక్కడి నుంచి విడుదల చేస్తూ వచ్చిందో? మొదటిగా పాపములో నుంచి విడుదల చేస్తూ వచ్చింది. రెండవది జీవిత కాలం అంతయు మరణ భయమునకు లోబడిన వారిని విడిపిస్తూ వచ్చింది. మూడవదిగా పాపమునకు నియమములో నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చింది. నాలుగవదిగా చచ్చినటువంటి మనల్ని విడిపిస్తూ వచ్చింది. ఆ వాక్యము నిత్యము నిలిచి ఉండే వాక్యం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు. ఏ చదువుతున్నారమ్మా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము ఏం చేస్తుంటుంది? నిత్యము నిలిచి ఉండే వాక్యము. ఐదవది మనం చూస్తున్నాం, నిత్యము నిలిచి ఉండటానికి కొరకై, ఆ నిత్యము ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మనం నిలబడటానికి కొరకై ఆ వాక్యమైన దేవుడు మన కొరకే శరీరం ధరించుకొని రక్త మాంసం గలవాడుగా మరణ భయంలో నుంచి విడిపించి తన ఎదుట నిలబెట్టుకోవటానికి దాన్ని ఏం చేసినాడంట? ఉదక స్నానం చేస్తూ వచ్చాడు. వాక్యము ద్వారా ఉదక స్నానం చేస్తూ వచ్చినాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీ 5:25. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తాను ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఏం చేపిస్తూ వచ్చినాడు? స్నానం చేపిస్తూ వచ్చాడు. ఆరవదిగా ఏం చేస్తూ వచ్చి మనల్ని వాక్యము ద్వారా మనకు స్నానం చేపించాడు. వాక్యం మనల్ని ఏం చేసింది? స్నానం చేస్తుంది. ఏంటి ఆ స్నానం? అదే బాప్టిజం. నా వెనుక వచ్చుచున్నవాడు మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మలను మీకు బాప్తిసము ఇస్తాడు. బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, నా వెనుక వచ్చి నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడు. కానీ వాక్యమనే ఉదక స్నానము చేత మనం పవిత్రపరిచినాడు. కల్మషం లేని కడుగుతూ వచ్చాడు. ఎప్పుడో మరణించవలసినట్టు వారం, ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారం అయినప్పటికీ కూడా ప్రభు తన కృపను బట్టి ఈనాటి వరకు కూడా సజీవులు మన భూమి మీద ఉంచినాడంటే అది నీ నా గొప్పతనం కాదు, కానీ మన శక్తి భక్తి అంతకన్నా కాదు, కానీ నీ పక్షాన నా పక్షాన దేవుని ప్రణాళిక ఇంకా ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు అంటే నువ్వు చేయవలసిన పని సంపూర్ణము కాలే. నీ పని ముగించబడినప్పుడు, నువ్వు దేవుని పని పరిపూర్ణంగా చేసినప్పుడు అప్పుడు భూమి నుంచి నిన్ను తీసివేస్తూ వస్తాడు. కానీ నువ్వు భూమి మీద సజీవంగా ఉన్నావంటే ఇంకా దేవుని గురించినట్టు చేయవలసిన కార్యములు ఎన్నో ఉన్నాయి. దేవుని కొరకు జీవించవలసిన దినాలు ఉన్నాయి. అందుకంటాడు, మా దినములు మాకు లెక్కించుట నేర్పు అంటాడు కీర్తనకారుడు మోషే. పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. అందుకని దావీదు అంటాడు, తనకు కలిగిన శ్రమలన్నిట్లో, తనకు కలిగిన బాధలన్నిట్లో, గాతు పట్టణములో తను పట్టబడినప్పుడు, ఫిలిష్తీయుల ఎదుట తరంబడుతూ వచ్చినప్పుడు, సౌలు తరుముతూ వచ్చినప్పుడు, తన కలిగిన శ్రమలన్నిట్లో నుంచి దావీదుని ఏ విధంగా ప్రభు విడిపిస్తూ వచ్చాడో, అలాగే లౌకికమైనటువంటి శోధనలలో నుంచి, లౌకికమైనటువంటి సంబంధమైనటువంటి అపవిత్ర క్రియల నుంచి ప్రభు మనం విడిపించినట్టు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎవరైతే ఆత్మీయ క్షేమం పొంది
వాక్యము చేత ఉదక స్నానం పొందుకున్నటువంటి వారు ఆత్మీయంగా ప్రభువును ఆరాధించడానికి కొరకై సిద్ధపడాల్సిన వారుగా ఉంటున్నారు. కానీ గడ్డి ఎండును, దాని పువ్వు వారాలిపోవును, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గడ్డి దేని పోల్చబడింది? మనమే. మన దేంతో పోల్చినాడు దేవుడు? గడ్డితో పోలుస్తూ వచ్చాడు. దేంతో పోలుస్తూ వచ్చాడు? గడ్డి మీద ఉన్నటువంటి పువ్వుతో పోలుస్తూ వచ్చాడు. నశించిపోయేటువంటి మనల్ని దేవుని యొక్క వాక్యం చేత ఉదక స్నానం చేసి ఆయన నిత్యము నిలబెట్టడానికి మనం సిద్ధపరుస్తూ వచ్చాడు. అటు నిరీక్షణతో ఉదయకాల సమయంలో మనం ప్రభువును ఆరాధించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.